హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 17వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. తద్బుద్ధియస్తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ గచ్చంచ నర పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషా. తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై సచ్చిదానంద ఘన పరమాత్మ యందే నిరంతరము ఏకీభావములో స్థితులై తత్పరాయణులై పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదరు. ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో వారు పరమగతిని పొందుతారు, పరమాత్మ స్థానానికి వెళుతారు. పరమాత్మ స్థానం అంటే తనలో తాను తెలుసుకోవడము, స్వరూపస్థితిలో ఉండడం వల్ల నిత్యానందాన్ని పొందుతారు. జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం. అన్ని జ్ఞానముల కంటే ఆధ్యాత్మిక జ్ఞానము ఉత్తమమైనది. తను తాను తెలుసుకోవడమే జ్ఞానము. నేనెవరు, ఈ ఇంద్రియాలు ఏమిటి, ఈ మనస్సు ఏమిటి, ఈ ప్రకృతి ఏమిటి, ఈ కర్మలేమిటి, ఏ విధంగా నాలో ఉన్నటువంటి ఏ కర్మలు ఉన్నాయి, నాలో ఏ దోషాలు ఉన్నాయి, నాలో ఏ పాప కర్మలు ఉన్నాయి, ఏ ఏ ప్రారంధానుసారంగా నేను ఈ విధంగా నేను ఆచరిస్తున్నాను, ఆ ప్రారంధం ఏ విధంగా నేను అనుభవిస్తున్నాను, నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఏమిటి, దానికి సాధన ఏమిటని నిరంతరం కూడా వివేక దృష్టిలో సాధన చేస్తూ ఉండాలి. ఆ విధంగా మనం కర్మయోగం ద్వారా జ్ఞానాన్ని పొందడానికి మనం అభ్యాసం చేయాలి. జ్ఞానం తెలుసుకున్న తర్వాత జ్ఞానము కర్మ రెండు ఉంటాయి. జ్ఞానం అంటే తెలుసుకోవడము, కర్మ అంటే అనుభవంలోకి తెచ్చుకోవడము. కర్మయోగం చేయాలి. జ్ఞానాన్ని చూస్తూ జ్ఞానముతో కర్మ చేయాలని చెప్తున్నారు. అంటే జ్ఞానం అంటే ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, ఏ విధంగా ఎటువంటి మనకి పాపమా పుణ్యమా, మంచా చెడు, ఆ విధంగా మన వివేక జ్ఞానముతో విచారణ చేసి మనం ప్రతి కర్మ కూడా చేయాలి. ఆ విధంగా జ్ఞానంతో చేయమన్నారు. ఆ జ్ఞానంతో చేయడం వల్ల సచ్చిదానంద ఘన పరమాత్మ యందే నిరంతరము ఏకీభావములో స్థితులై ఉంటారు. అటువంటి వారు సమాధి స్థితిలో ఉంటారు, నిత్య ఆనందాన్ని పొందుతారు. ఆ విధంగా మనం మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి సాధన చేసి జ్ఞానాన్ని పొంది సత్పురుషులతో సహవాసం చేసి పెద్దవారితో సద్గంధ పఠనము ఆచరించి ఆ విధంగా మనం సాధన చేస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశించి జ్ఞాన స్వరూపంగా, ప్రకాశ రూపంగా సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తాడో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రకాశిస్తారు. ఆ విధంగా మనం సాధన చేయాలి. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.